అందరూ ఎలాగున్నారు? ఎలాగుంటారులే. మీరు కూడా నాకులాగా సామాన్ తోముకుంటారో లేకపోతే పొద్దునకి ఏం వండాలని ఆలోచించుకుంటారో బట్టలు ఉదుక్కుంటారో ఉంటారు అంతే కదా. చిన్నప్పుడు మా అమ్మ ఓ నువ్వు సరిగ్గా కానీ చదువుకోలేదనుకో ఓ సామాన్ తోమేసి వస్తుంది బాబు నీ ఇష్టం 10 మంది ఇంట్లో సామాన్ తోముకుంటావో లేకపోతే సరిగ్గా చదువుకుని మంచిగా జాబ్ తెచ్చుకుని సెటిల్ అవుతావు అని చెప్పింది. బాబో సామాన్ ఎక్కడ తోమేయాల్సి వస్తుందని తెగ చదివేసి బీటెక్లు ఎంటెక్లు మాస్టర్స్ అన్ని చేసేసి ఆ అమ్మాయి అంతగా జాబ్ వచ్చేసింది అనుకున్నాను. వచ్చాక తెలిసింది ఏముంది మళ్ళీ అదే తోముడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇండియాలో ఉన్నా బాగుండండి బాబు. ఎంతగా పని మనుషులు ఎట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. మాది మేమే కడుక్కోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యే సామాన్లు. ఐ థింక్ వాటో వాట్. ఈ కాలంలో పిల్లల్ని ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒరే చదువుకోపోతేనే ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చదువుకుని ఇదే పని చేస్తున్నాను, అవి చదువుకోకుండా ఏం చేస్తారని తిట్టడానికి నాకు తిట్లే కనబట్టట్లేదు. మీకేమైనా తెలితే కామెంట్ చేయండి. ఈ కాలంలో పిల్లలు ఏమని తిడుతున్నారు.